రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించాడు. వ్యక్తిగత జీవితం: కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మేనకోడలు గీతతో ఇతనికి వివాహమైంది. హైదరాబాద్లో వీరి కుటుంబం స్థిరపడింది. ఈ దంపతులకు ఒక కుమార్తె నైమిషారెడ్డి ఉంది. రాజకీయ జీవితం: విద్యార్థి దశ నుండే రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. హైదరాబాద్ ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీతో పాటు ఆర్ఎస్ఎస్లో కూడా చురుగ్గా పనిచేశారు. నారాయణగూడలో ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చాక తమ్ముడికి అప్పగించారు. 2004లో తెరాసాలో చేరి కల్వకుర్తి టికెట్ ఆశించాడు. టికెట్ దక్కకపోవడంతో రేవంత్ రెడ్డి 2006లో మిడ్జిల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి ఆయన 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గురునాథ్ రెడ్డిపై విజయం సాధించాడు. ఆయన 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. రేవంత్ రెడ్డి 2014-2017 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు. 2015 మే 15న రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారు. కూతురు పెళ్లి సమయంలో అరెస్టు చేయడం వల్ల నీ అంతు చూస్తా కేసీఆర్ అంటూ సవాల్ విసిరారు. ఆయన 2017 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. రేవంత్ రెడ్డి 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఆయన 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2019లో మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా 2021 జూన్ 26లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది. రేవంత్ రెడ్డి 2021 జూలై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేసి సీనియర్స్ నుండి సహకారం లేకపోయినా పనిచేసి అధికారంలోకి తెచ్చారు. ఆయన సేవలను గుర్తించిన అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్రంని కేసీఆర్ వలె దోచుకోకుండా రాష్ట్రం అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి పనిచేయాలని జనం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. జాగృతి పత్రికలో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర 2వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎనీవే, కంగ్రాచులేషన్స్ టు రేవంత్ రెడ్డి.